ఎక్సైజ్ బదిలీలపై రగడ, వాటిని రద్దు చేయాలంటున్న ఎక్సైజ్ అధికారుల సంఘం. జీరో సర్వీస్తో అన్ని క్యాడర్లలో బదిలీలకు డిమాండ్. స్పెషల్ సిఎస్ సునీల్ శర్మతో సంఘం ప్రతినిధుల భేటీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖలో అనధికారికంగా చేపట్టిన అధికారుల బదిలీలపై ఇప్పుడు రగడ చోటు చేసుకుంటుంది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సందర్భంలో తమకు కావలసిన వారికి అనుకూల పోస్టింగ్ల కోసం అప్పటి ప్రభుత్వం బదిలీలు చేపట్టిందని మిగతా ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ బదిలీలను రద్దు చేసి జీరో సర్వీస్తో తాజాగా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎక్సైజ్ శాఖలో అక్రమ బదిలీల గురించి సంఘం ప్రధాన కార్యదర్శి రామరెడ్డి ఇతర ప్రతినిధులు స్పెషల్ సిఎస్కు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖలోని 30 మంది వరకు సిఐలను బదిలీ చేశారు. వారికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు. బదిలీలలో నిబంధనలను పాటించలేదని, కనీసం సర్వీస్ను కూడా పరిగణలోకి తీసుకోలేదని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ 30 మందికి ఫోకల్ పాయింట్లలో పోస్టింగులు ఇవ్వడంతో అప్పటికే అక్కడ పనిచేస్తున్న అధికారులను నాన్ ఫోకల్ పాయింట్లకు పంపించారు. ఇందులో కనీసం 2 ఏళ్ల సర్వీస్ కూడా పూర్తి కాని సిఐలు కూడా నాన్ ఫోకల్ పాయింట్లకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ బదిలీలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఈ బదిలీలను రద్దు చేసి శాఖలోని అన్ని క్యాడర్ల అధికారులను బదిలీ చేయాలని సంఘం నేతలు కోరుకుంటున్నారు. సర్వీస్ను పరిగణలోకి తీసుకోకుండా జీరో సర్వీస్తో బదిలీలు చేపట్టాలనుకుంటున్నారు. తద్వారా ఎన్నికలకు ముందు ఫోకల్ పాయింట్ల నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు వెళ్లాల్సి వచ్చిన అధికారులకు న్యాయం జరుగుతుందని వారు స్పెషల్ సిఎస్కు వివరించారు. 317 జీవో ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్లిన అధికారులకు కూడా బదిలీలను వర్తింపజేయాలని కోరారు. ఈ జీవో వల్ల చాలామంది ఎక్సైజ్ అధికారులు తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి విధులు నిర్వహించాల్సి వస్తుందని, అలాంటి అధికారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాము ప్రస్తావించిన అంశాలపై సునీల్ శర్మ సానుకూలంగా స్పందించారని సంఘం ప్రతినిధులు వివరించారు.